नमस्कार है मेरा नाम पवन वेलकम टू मై రివ్యూస్। ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడదాం। ఏమరా ఇంకా షూటింగ్ అవ్వలేదు కదా, మరి ఎలిమినేషన్ అప్డేట్ ఎలా ఇస్తున్నావు అంటే, ఎలిమినేషన్ అప్డేట్ ఎలా ఉంటుందిరా అంటే చెప్పే ముందు మీరు వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, కుదిరితే హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది ఆర్ బాగున్ను అనేది కామెంట్ చేయండి। సబ్స్క్రైబ్ చేయకపోతే అది చాలా పాపం, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన అప్డేట్లతో పాటు రివ్యూలు క్రిటికల్ అనాలిసిస్లు అన్నీ గట్టిగా వస్తాయి। సో మీరు ఆ పనిలో ఉండండి। ఓకే, ఎలిమినేషన్ అప్డేట్కి వచ్చేసరికి ఎలిమినేషన్ అయ్యేసరికి 4:30 ఆర్ 5 అవుతుంది। డబుల్ ఎలిమినేషన్ లేదు, సింగిల్ ఎలిమినేషన్ ఫస్ట్ థింగ్। కానీ ఎలిమినేషన్ అప్డేట్ బడ్జెట్ టీమ్కి వాళ్ళకి వెళ్ళాలి, క్వశ్చన్లు ప్రిపేర్ చేయాలి, వాళ్ళు ఏవీలు ప్రిపేర్ చేస్తారు। సో ఇప్పుడు అలా ఇన్ఫర్మేషన్ వస్తుంది। అలా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సడన్గా ఒక్కొక్కసారి మిస్టేక్ రాంగ్ అవుతుంది। ఎందుకు అవుతుంది అంటే ఆన్ ద ఫ్లై వాళ్ళు ఆదివారం రోజు ఫిక్స్ అవుతారు, సాటర్డే ఎపిసోడ్ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ప్రతిసారి అవ్వదు, మార్చేస్తారు। ఎలా మారుస్తారు అంటే వద్దు వీళ్ళ నుంచి వీళ్ళని పంపించేద్దాం అని చెప్పి అక్కడ మారుతుంది। సో ఇప్పుడు అప్డేట్ ప్రకారం మోస్ట్లీ ఈ పర్సన్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు। టెనెంటా ఓనరా అంటే టెనెంట్ సేఫ్ ఈసారి, అంటే మీకు అర్థమైపోవాలి ఎవరు సేఫ్ అనేది, ఓనరు రిస్క్। సో ఫ్లోరా సైని గారు సేఫ్, ఫ్లోరా సైని గారికి ఓట్లు వచ్చాయి, ఇది నమ్మాలి, నమ్మితే బాగుంటుంది। నేను ఆల్రెడీ ప్రతి ఓటింగ్ అనాలిసిస్లో చెప్తుంది, మళ్ళీ చెప్తున్నాను, ఫ్లోరా సైని గారు ఫస్ట్ వీక్ సేఫ్ అయ్యారు, కొంచెం ఓటింగ్ పడ్డది, ఆమె కూడా మంచి స్ట్రాంగ్ పిఆర్ పెట్టుకున్నారు। దాంతోపాటు క్రాస్ ఓటింగ్ హెల్ప్ అయింది। క్రాస్ ఓటింగ్ ఇన్ ద సెన్స్ తనూజ కానీ ఇమాన్యుయల్ కానీ ఎవరైతే ఓటింగ్లో లేరో వాళ్ళు ఫ్లోరా గారికి ఓటేశారు। ఫ్లోరా గారికి ఓటేసింది ఫ్లోరా గారికి ప్రేమ మీద కాదు, ప్రియా అండ్ మనీష్ మీద కోపంతో। సో దానివల్ల ఆమెకు ఓట్లు వచ్చి బాటమ్ 2లో కూడా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో అంత దారుణంగా ఓట్లు వచ్చాయి। అది కాకుండా కామన్ ఆడియన్స్కి చికాకు వచ్చేసింది, ఎవరికి? కామనర్స్ మీద। సో వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమని ఇలా చూపించారు। ఒక్కొక్కసారి అలా ఉంటుంది మరి, వాళ్ళ మీద కోపం వీళ్ళకి హెల్ప్ అవుతుంది। చాలా సీజన్లో అలా హెల్ప్ అయ్యి చాలామంది పైకి వెళ్ళారు చాలా వారాలు। సో ఈ వీక్ ఆమె సేఫ్ 99.99%। నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అండ్ నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్కి చాలా హై ఛాన్స్ ఉంది। ఎందుకంటే అంటే 5 వారాలు పోయాక గ్రాండ్ లాస్ 2.0 ఆ పంచాయతీ క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు మాట్లాడకూడదు। సో ఫ్లోరా గారు సేఫ్, రిస్క్లో ఎవరున్నారు? మనీషు, ప్రియా। మీకు ఇంకో విషయం చెప్పాలి ఎలిమినేషన్ అప్డేట్ చెప్పే ముందు, కామనర్లకి ఎవరికి సరిగ్గా ఓట్లు రావట్లేదండి, అస్సలు రావట్లేదండి। సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఎవ్రీ వీక్ కామనర్స్ వస్తే ఎవ్రీ వీక్ వెళ్ళిపోయేటట్టు ఉన్నారు, ఇంక్లూడింగ్ శ్రీజ వచ్చినా కూడా పెద్ద ఫరక్ పడదంట, అది మ్యాటరు। సో మనం ఓటింగ్ అనాలిసిస్లో చెప్పుకున్నదే మన యూట్యూబ్ పోల్స్లో వచ్చింది, అక్కడ రిఫ్లెక్ట్ అయింది। బాటంలో ప్రియా అండ్ మనీష్ ఉన్నారు। సో ఇప్పుడు చెప్పండి ఎవరు ఎలిమినేట్ అయ్యి ఉంటారు? మనీష్ మర్యాద ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్। బజ్ అంటే ఆల్రెడీ అక్కడ వచ్చేసింది పేపరు, మనీష్ అనేది ఏవి ప్రిపేర్ అయిపోయింది, క్వశ్చన్లు కూడా ప్రిపేర్ అయిపోయి, సో మనీష్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు, ఇంకా అవ్వలేదు। 99.99% ఇదే జరుగుద్ది। ఒకవేళ ఆ లాస్ట్లో ఏమైనా సంచలమైన డెసిషన్ తీసుకొని మనీష్ ప్లేస్లో ఫ్లోరాని పెట్టాలి అనుకుంటే అప్పుడు ఫ్లోరా ఎలిమినేట్ అవుతుంది, ఈవెన్ దో బాటమ్ 2లో లేకపోయినా। అంతే తప్ప మనీష్ని తీసేసి ప్రియాని పెట్టరేమో నా డౌట్। ఎందుకో చెప్తా మీకు, ఆల్రెడీ ఒక లాజిక్ చెప్పాను। ప్రియాని ఎలిమినేట్ చేస్తే ఏమవుతుందిరా అంటే అక్కడ కామనర్స్లో 2 అమ్మాయిలు ఉన్నారు, అప్పుడు శ్రీజ ఒక్కరితో అయిపోతుంది। సో ప్రియాని ఈ వారం ఎలాగైనా ఉంచుతారు, అండ్ బయట టాక్ కూడా ప్రియాకి కొంచెం బెటర్ ఓటింగ్ వచ్చింది మనీష్ కంటే। మనీష్కి ఓటింగ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ తెలుసా? ఈ వీక్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, నామినేషన్లో చాలా ఓవర్ చేశాడు, ఓవర్ బోర్డ్ అయ్యాడు। వియర్డ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లు కానీ, ఒక మనిషిని ఇన్సల్ట్ చేసే విధానం కానీ, ఆ యారగెంట్ నేచర్ కానీ, ఇప్పుడు బర్నీ కానీ నామినేట్ చేసినప్పుడు యు ఆర్ ద బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ ద హౌస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, ఒపీనియన్ కూడా కాదు, స్టేట్మెంట్ పాస్ చేసి అంత పెద్ద పర్సన్తో చాలా హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడాడు। అండ్ ఆ లాకెట్ టాపిక్లు తేడము, ఇవన్నీ తేడం జనాలకు నచ్చలేదు। ఇంకోటి ఏం నచ్చలేదు అంటే దాని ముందు రోజే మనోడు ఏడ్చాడు గట్టిగా, కుక్క పెట్టి ఏడ్చేసి నేను ఈ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉంటాను, వాళ్ళు ఏందన్నా గలీజ్గాళ్ళు శ్రీజ ప్రియ వాళ్ళు అని చెప్పి కొన్ని బూతులు కూడా తిట్టి నెక్స్ట్ డే ప్రియతో సపోర్టివ్గా మాట్లాడతారు, వాళ్ళందరితో సపోర్టివ్గా మాట్లాడి నామినేషన్లో వచ్చేసరికి వాళ్ళిద్దరిలో ఒక్కరిని కూడా నామినేట్ చేయకుండా చిన్న నామినేషన్ పాయింట్లు ఉన్న రితు చౌదరిని నామినేట్ చేశారు। అదే ఎగ్ పాయింట్ మీద బర్నీని నామినేట్ చేయడం వల్ల జనాలకి చాలా చిరాకు వచ్చింది। దాంతోపాటు మనీష్ తాలూకా ఆ బాసిజం నేచరు అస్సలు నచ్చలేదు। మనీష్ తాలూకా బాసిజం నేచరు నచ్చలేదు, ప్రియా తాలూకా యారగెన్స్ నచ్చలేదు। బట్ ప్రియాకి మేబీ కొంచెం స్ట్రాంగ్ పియర్ ఉన్నదో మరి ఏందో చిన్నది హెల్ప్ అయ్యి ప్రియా కొంచెం సేఫ్ అయింది। ఇద్దరు డేంజర్లోనే ఉన్నారు, వాళ్ళు డబల్ ఎలిమినేషన్ యాజ్ పర్ ఓట్స్ అంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోవాలి,
కానీ సింగిల్ ఎలిమినేషన్ సెకండ్ వీకే డబుల్ ఎలిమినేషన్ అయితే హౌస్ ఖాళీ అయిపోతుంది కాబట్టి అసలు కంటెంట్ ఏం రాదు కాబట్టి సడన్గా ఇద్దరు కామనర్లు వెళ్ళిపోతే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ ఏముండదు, సేఫ్ గేమ్ ఆడేస్తారు. ఇది ఎందుకురా అంటే ఓటింగ్ ప్రకారం మనోడే తక్కువ వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిపోతే రియాలిటీ చెక్ చేసుకుంటారు. ఎందుకు వెళ్ళాడు మనోడు అంటే తేడాగా వెళ్తుంది. కామనర్స్ మనమేం దేవుళ్ళం కాదు, అగ్ని పరీక్ష షో వేరు ఇక్కడ వేరు, మనం ఏదో ఒకటి కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు. దాంతోపాటు ఈరోజు నాగార్జున గారు కోటింగ్ ఇచ్చారు, రితుకి ఇచ్చారు, ప్రియాకి ఇచ్చారు, అలాగే కామనర్లకు కూడా ఇస్తారు, ఇంకా అవుతుంది. సో వాళ్ళకు ఒక రియాలిటీ చెక్ ఈరోజు రాబోతుంది విత్ దిస్ ఎలిమినేషన్ అప్డేట్. సో ఓవరాల్గా మనీష్ మర్యాద హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ కదా, ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్. ఇంకొన్ని అవర్స్లో అవుతుంది. బట్ ఏవి ప్రిపేర్ అయిపోయి క్వశ్చన్స్ కూడా వచ్చేసాయి. 99.99% అతను ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది, అవుతాడు కూడా. దానిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. మనీష్ మర్యాద ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా, లేదా మీరెవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఫ్లోరా గారా, ప్రియా గారా, లేకపోతే మనీషో కామెంట్ చేయండి. మనం మంచి ఫైర్ ఉన్న ప్రోమో వస్తుందని టాకు, మనం ప్రోమో రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి. ప్రీవియస్ నైట్ వీడియోలు చేసిన మిడ్ నైట్ రివ్యూస్ మంచి కంటెంట్ ఉంది, మెయిన్ ఎపిసోడ్ రివ్యూ మంచి కంటెంట్ ఉంది. మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, అక్కడ పోస్ట్ చేస్తాను మోస్ట్లీ వీడియో చేయకపోతే. సో ఆ పేజ్ చెక్అవుట్ చేయండి. ఓవరాల్గా 9,000 చిల్లర మంది ఫాలోవర్స్ ఉన్నారు. అది సభకు నమస్కారం, ధన్యవాదాలు.